దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మన దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి సువార్తలలో నుండి మొదటి సువార్త మత్తయి రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను చదువుదాం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తనకు చూపమని ఆయనను అడగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలు వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటువంటి 2 రకాల మనుషులైనటువంటి వారు ఇశ్రాయేలీయుల ప్రజలతో పాటుగా వీరు నివాసము చేస్తూ ఉండేవారు. వీరికి దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రతి లేఖనాల గురించి కూడా చక్కగా ఎరిగినటువంటి వారై ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినటువంటి దినాలలో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీద బ్రతికినటువంటి దినాలలో ఆయన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. చచ్చిపోయిన వారిని సైతము సజీవులనుగా దేవుడు లేపాడు. అంతేకాదు, గుడ్డి వారికి కళ్ళునిచ్చాడు, మూగవారికి నోరునిచ్చాడు, చెవిటి వారికి వినగల శక్తిని దేవుడిచ్చాడు. అనేకమైన కార్యాలను దేవుడు మనుషుల జీవితంలో చేశాడు. అయితే ఒకానొక దినాన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈ కేటగిరీకి చెందినటువంటి వారు పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటువంటి 2 కూడా గుంపులు కూడా వచ్చి యేసుని శోధిస్తూ ఉన్నారంట. ఆకాశం నుంచి ఏదైనా ఒక సూచక్రియ చేయొచ్చు కదా, మాత్కార్యం చేయొచ్చు కదా, అద్భుతం చేయొచ్చు కదా అని యేసుని శోధిస్తూ ఉన్నారంట. దేవుడు ఎప్పుడు కూడా ఎవరైనా చెయ్యు అన్నప్పుడు చేయడు దేవుడు. అర్థమవుతుందా? ఇదిగో నువ్వు అద్భుతాలు చేస్తున్నావు కదా, ఇప్పుడు చెయ్యు అన్నాం అనుకోండి, అప్పుడు చేయడు దేవుడు. చెయ్యడు. అప్పుడు ఎందుకు చేస్తాడు? వాళ్ళు అలాగే అడుగుతున్నారు. గుడ్డోడి కాళ్ళు బాగుపడ్డాయి కదా, నడిచి వెళ్ళిపోతున్నాడు. గుడ్డోళ్ళు ఏమంచో చక్కగా కుటుంబాలతో ఉంటూ ఉన్నారు. కుష్ఠరోగంతో బాధపడిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో చక్కగా బతుకుతున్నారు, తగ్గిపోయింది అన్ని చేసే కదా, ఇప్పుడు ఒక అద్భుతం చేయ అన్నారు. యేసయ్య వారి వైపు చూస్తూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు కూడా అద్భుతాలు చేసే దేవుడు అవి చేసావు, ఇది చేసి ఇప్పుడు నా జీవితంలో అద్భుతం చెయ్యు. ఆయన చేయలేక కాదు, ఆయన చేత కాని దేవుడు కానే కాదు, ఆయన చేయగలిగిన దేవుడు. ఆయన మహిమ కొరకు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి ఆయనకి బాగా తెలుసు. నువ్వు అడిగితేనే, నువ్వు డిమాండ్ చేస్తేనే చేసే దేవుడు కానే కాదు ఆయన. దేవునికి స్తోత్రం. అయితే ఇద్దరు
ఈ పరిసయ్యులు శాస్త్రులు అనేటువంటి ఇద్దరు ఇలా అడుగుతూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నారు, ఏదైనా అద్భుతం చేయండి ఆకాశం నుంచి వచ్చినట్లుగా, ఏదైనా సూచక్రియలు చూపించండి అంటే అప్పుడు అన్నాడు యేసయ్య, ఇదిగో యోనాను గూర్చినటువంటి అద్భుతం తప్ప మరి ఏది కూడా మీకు కనబడదు, మీకు చూపించను అన్నాడు. దేవునికి స్తోత్రం. అది యోనాను గూర్చిందనగా 3 దినాలు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి మరలా లేస్తాడు, దానినే చూపిస్తానన్నాడు. అది తప్ప మీకు ఇంకా మరి ఏది కూడా చూపించను అనేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే వారు అడిగిన తర్వాత వారికి చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చారు. అప్పుడు 6వ వచనం, అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. వారు అడిగేశారు, వారిని విడిచి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత శిష్యుల దగ్గరికి పిలిచి అంటూ ఉన్నాడు యేసు, ఇదిగో పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటువంటి వారు ఉన్నారు కదా, వారిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మనుషులతో జాగ్రత్తగా ఉండండి అంటే అర్థం ఏమిటంటే వారి వల్ల మీకు ప్రమాదం రావచ్చు, అపాయం రావచ్చు, మీకు నష్టమైన రావచ్చు, లేకపోతే నిందలైనా రావచ్చు, మీరైనా చెడిపోవచ్చు. ఒకరితో తిరగొద్దు అన్నారంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తితో తిరగొద్దు అన్నారంటే అర్థం ఏంటి? ఆ ఎదుటి వ్యక్తి చెడ్డవాడై ఉంటాడు, ఆ వ్యక్తి నష్టాన్ని తెచ్చేవాడై ఉంటాడు. అందుకే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు తన శిష్యులు పిలిచి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎందుకు ఉండమని ఉంటాడు? జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు వారే తన శిష్యులైన వారితో చెప్పాడంటే వారు ఎలాంటి వారై ఉంటారో. అందుకే యేసుక్రీస్తు వారు బైబిల్లోని మీరు చూసారో లేదో, కొంత ఏకాగ్రత పెట్టారో లేదో, కొంతమంది మనుషులకి నిక్ నేములు పెట్టాడు దేవుడు. నిక్ నేమ్ అంటే తెలుసా? పుట్టిన వెంటనే మా చెల్లెల పాపకి డాక్టర్ చూసంట లడ్డూలా ఉంది అన్నారంట. అందుకే లడ్డు 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 అని పిలుస్తున్నారు. ఇప్పుడు తెలుసా మీకు? ఇప్పుడు లడ్డు అని ఎందుకు పిలుస్తున్నారో ఆ పిల్లని? పుట్టిన వెంటనే డాక్టర్ అన్నాడంట లడ్డులా ఉంది, బుజ్జిగా ఉంది అన్నారంట. అదొక నిక్నేమ్. అది ముద్దుగా ఉన్నటువంటి వాటిని బట్టి పెట్టచ్చు, లేకపోతే వారి స్వభావాన్ని బట్టి పెట్టచ్చు, వారు చేస్తున్న పనులు బట్టి నిక్నేమ్ అనేది పెట్టచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కొంతమందికి నిక్నేమ్ పెట్టారు. ఈ పరిసయ్యులు శాస్త్రులైనటువంటి వారికి చూడు 6వ వచనం మీరు బాగా చదివినట్లయితే, అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి. వారికి ఏం పేరు పెట్టాడు? పులిసిన పిండి అనగానే ఎవరు గుర్తుకొస్తారంట శిష్యులకి? సద్దుకయ్యులు పరిసయ్యులు అనేటువంటి వారు గుర్తుకొస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగుంటుంది కదా. మనం కూడా కొన్నిసార్లు నిక్నేమ్ పెట్టి పిలుస్తూ ఉంటాం, కొంతమందిని పిలుస్తాం పిల్లమా. అది ముద్దుగానైనా సరే, వారి ప్రవర్తనను బట్టి అయినా సరే, మీరు ఏం అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ వారిలో ఉన్న చెడుతనాన్ని బట్టి, వారిలో ఉన్న గుణాన్ని బట్టి దేవుడు వారికి పులిసిన పిండి అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఇంకొక దగ్గర ఇంకో వ్యక్తికి కూడా పెట్టారు. చూడండి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 13వ అధ్యాయము 31వ వచనము మధ్య భాగం నుంచి చదువుదామా? హేరోదు దగ్గర నుండి. హేరోదు నిన్ను చంపుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఎలాగో చెప్పుడి. ఏం పేరు పెట్టాడు హేరోదుకి? నక్క అని పేరు పెట్టాడు. నిక్నేములు పెట్టాడు లేదా? మనకైతే చక్కగా శివాని, జాషువా, ఎంత బాగుందో, మంచి పేరు మార్చారు. కానీ కొంతమంది మనుషులైనటువంటి వారి ప్రవర్తన బట్టి దేవుడు ఏం చేశాడు? నిక్నేములు పెట్టాడన్నమాట. ఆయనకి నక్క అని పెట్టాడు హేరోదుకి. దాని గురించి కూడా ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ మనము ఈ యొక్క మాటలలో ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటువంటి వారిని పులిసిన పిండి అని పేరు పెట్టాడు. ఎందుకంటే దానికి అర్థము మనకందరూ తెలుసు. పిండి
ఒక మంచి పిండిలో కొంచెం ముద్ద పులిసినది వేస్తే ఏమైపోతుంది? మొత్తం అంతా కూడా పులిసిపోతుంది కదా. చూడండి, ఒక డేక్ష పాలలో కొంచెం పెరుగు ముద్ద వేస్తే మొత్తం అంతా కూడా పులిసి పెరుగైపోతుంది, అవునా కదా? అలాగే ఈ యొక్క మనుషులను గురించి కూడా శిష్యులతో ఎందుకు చెప్పాడంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళతో ఎవరైనా కలిస్తే వాళ్ళు కూడా ఏమైపోతారు? జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు అన్నాడంటే, వీళ్ళు చిన్న పెరుగు తోడులు అంటోళ్ళు, వాళ్ళు వెళ్ళి ఇందులో పడ్డారు అనుకోండి, ఏమైపోతారు? వీళ్ళు కూడా ఎలాగైపోతారు. అందుకోసమే జాగ్రత్తగా ఉండండి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ యొక్క పరిసయ్యులు సద్దుకైనటువంటి వారిని గురించి ఇలా రాస్తూ వారికి ఒక నిక్నేమ్ పెడుతూ ఏం చెప్తున్నారు బైబిల్లోని వాళ్ళ గురించి? చాలా జ్ఞానం కలిగిన వారని, ధర్మశాస్త్రం అంతా కూడా చదివిన వారని, అంతేకాదు వారిలో చాలా చాలా మంచి లక్షణాలు ఉన్నాయంట. చూడండి, బైబిల్ గ్రంథంలో లోకసువార్త 31:13 అధ్యాయము 31 వచనం చదువుమా. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవెక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపచూచుచున్నాడని. చూడండి, ఎవరు చెప్తున్నారు? ఈ పరిసయ్యులు అనేటువంటి వారే. వీళ్ళు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారిని హేరోదు అనేటువంటి వాడు చంపేద్దాం అనుకున్నారు కాబట్టి మీరు ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోండి అంటూ ఉన్నారు. మంచి లక్షణాలు కదా. కానీ ఈ పరిసయ్యులు సద్దుకైలు అనేటువంటి వారిలో చాలా చాలా మంచి లక్షణాలు ఉండినప్పటికీ కూడా వారిలో పులిసిన పిండి వంటి స్వభావము వారిలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చదువుతున్నాను. ఆ గడియలో కొందరు పరిసయ్యులు వచ్చి, నీవెక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపచూచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఎలాగో చెప్పుడి, ఇదిగో నేను దయ్యములను వెళ్ళగొట్టుచు స్వస్థపరచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. చాలు. చూడండి, ఒక పక్క ఈ మనుషుల్లో ఈ సద్దుకైలు పరిసయ్యులు అనేటువంటి వారిలో ఒక మంచి గుణ లక్షణాలు ఉన్నాయి. అయ్యో, ఒక వ్యక్తిని అన్యాయంగా చంపేస్తారే అని తెలిసినప్పుడు ఆ వ్యక్తికి చెప్పి, ఇదిగో ఇక్కడ నుంచి నువ్వు పారిపో, ఇక్కడ ఉండొద్దు అని మంచి చెబుతూ ఉన్నారు. ఇంకా ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనము ఏమంటున్నారంటే వారిని గురించి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అంటే వేషధారులని ఎవరిని అంటున్నారు? ఈ శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, సద్దుకైల్ని, వీరందరినీ కలిపి అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే వేషధారణ అంటే బయటికి బాగా కనబడుతున్నట్లుగానే ఉంటారు, కానీ అలా ఉండరు అనమాట వారి హృదయంలో. వీరిని చూడండి ఎన్ని గుణ లక్షణాలు ఉన్నాయో. పరిసయ్యులు, సద్దుకైలు అనేటువంటి వారు బయటికి పరిశుద్ధులుగా కనబడతారు, కానీ లోపల దోపు, కొల్లు, అజితేంద్రియము, పాపము, అన్యాయము, అక్రమము చేయాలనేటువంటి హృదయముతో ఆ మనుషులైనటువంటి వారు ఉన్నారు. ఏమంటున్నాడు చూడండి, చదవమ్మా. ఇదిగో మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ఎంత చక్కగా పాటిస్తున్నారంటే మీరు ఎప్పుడైనా ఇచ్చారా? తోటకూర కొనుక్కున్నారనుకోండి, బియ్యం పండించుకున్నారనుకోండి, అందులోని 10వ భాగం దేవుడికి ఇచ్చారా? ఇవ్వలేదు. కొన్ని మార్కెట్కి వెళ్ళి ఏదో పోపులు కానీ మిరియాలు కానీ ఏవో కొన్నారనుకోండి, అందులో నేను ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు అనేటువంటి వారు దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఎలాగైతే ఉందో దానిలో పుదీనాలో కూడా 10వ భాగాన్ని దేవునికి ఇచ్చేవారంట. దేవునికి స్తోత్రం. ఇంకా చిన్న చిన్న వాటిలో చూడండి, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను. జీలకర్ర తెచ్చారు అనుకోండి, పంట పండింది అనుకోండి, అందులో ఏం చేసేవారు? 10వ భాగం తీసుకొచ్చి దేవుడి దగ్గర ఇచ్చేవారంట. మనము అలా కనబడినప్పుడు, అలాంటి మనుషులు మన దగ్గర కనబడినప్పుడు ఏమనిపిస్తుంది? బా, దేవుడి వాక్యాన్ని ఉన్నట్లుగా ఎంత బాగా పాటిస్తున్నారో
అనుకుంటామా అనుకోమా? ఖచ్చితంగా అనుకుంటాం. అలా చేసినప్పుడు చూడు, వాళ్ళ కష్టార్జితములు అన్నీ కూడా 10వ భాగం తెచ్చి దేవుడికి ఇస్తున్నారు. ఖచ్చితంగా దేవుని ధర్మశాస్త్రాన్ని ఉన్నట్లుగా పాటిస్తున్న వ్యక్తులు వీళ్ళే అన్నట్లుగా మనుషులు కనబడుతున్నారంట. వీళ్ళే ఈ పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రులు అనేటువంటి వారు. కానీ తర్వాత ఏమంటున్నారు చూడండి, ధర్మశాస్త్ర విషయంలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేశారు. ఒకటి చేస్తున్నారు, ఇంకొకటి చేయటం లేదు. దేవుని ధర్మశాస్త్రములో ఏమన్నాడు? అన్నీ పాటించండి, ఏ ఒక్కటి తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్లే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినటువంటి వాటిలో అన్నీ మనము పాటించే వారముగా ఉండాలి. ఒకటి పాటించి మరొకటి పాటించలేని వారముగా మనము ఎప్పుడు ఉండకూడదు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఏ ఆజ్ఞలు అయితే చెప్పబడ్డాయో, ఏ కట్టడలు అయితే చెప్పబడ్డాయో, ఏ నియమ నిబంధనలు అయితే చెప్పబడ్డాయో అన్నీ పాటించేవారుగా ఉండాలి. ఇక్కడ వీరు బయటికి మాత్రం వారి వంటి భక్తి పరులు ఎవరూ లేరన్నట్టుగా కనబడుతున్నారు. కానీ వాళ్ళలో ఏమి లేదంట, కనికరం పడేటువంటి జీవితము లేదంట. ఎవరైనా పేదవారు ఉంటే సహాయం చేయాలని కానీ, అన్యాయం అయిపోయినటువంటి వారి పక్షంగా నిలబడి వారికి అండగా ఉండాలని కానీ అలాంటి ప్రవర్తన ఈ పరిసయ్యులు, సద్దుకాయులు అనేటువంటి వారిలో ఎవరిలో కూడా లేదంట. దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళు చూడండి, ఒక పక్క మంచి గుణాలు కనబడుతూ ఉన్నాయి, మరొక పక్క చెడ్డ గుణాలు కనబడుతున్నాయి. ఆ చెడ్డ గుణాలను బట్టి యేసుక్రీస్తు వారికి పెట్టినటువంటి పేరు పులిసిన పిండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పిండి ఏం చేస్తుందంట? ఆ పక్కన ఉన్నటువంటి వారిని కూడా పాడు చేసేస్తుంది, పులిసిపోయేటట్లుగా చేస్తుంది. అందుకే శిష్యులైనటువంటి వారు ఒకవేళ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళిపోతే వారి దగ్గరికి కానీ ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు వచ్చారనుకోండి, అప్పుడు ఎవరిని వదిలేస్తారు? వీళ్ళు యేసుక్రీస్తుని వదిలేసి, ఆయన మాటలు వదిలేసి వీరి మాటలు పట్టుకొని వీరిలో వెళ్ళిపోతారు. ఎందుకంటే పాలలో ఆ చిన్న తోడు వేసేటప్పుడు అంతా ఏమైపోద్ది? అంతా కూడా పులిసిపోతాయి. అలాగే ఆ యొక్క పులిసినటువంటి పిండి అనేటువంటి ఆ పరిసయ్యులు, సద్దుకాయులు అనేటువంటి వారు ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతతి వారిలోనికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మొత్తం అంతా కూడా పాడు చేసేస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారికి దేవుని యొక్క వాక్యం తెలియని వారు కాదు, చాలా చక్కగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు నిరంతరం ధర్మశాస్త్రాన్ని చదువుతూనే ఉంటారంట, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే ఉంటారంట వాళ్ళు. కానీ వాళ్ళు ఏముందంట? ఆ పులుసున్న పిండి యొక్క స్వభావము వారిలో ఉండిపోయింది. చూడండి, వారి గురించి ఇంకొంచెం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. ఎంతసేపటి మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయో పులియ చేయనని మీరు ఎరుగరా. అర్థమైంది మాట? పులిసిన పిండి చిన్నదైనా సరే, చిన్న పిండి ముద్ద పెద్ద ముద్దలో చిన్నది కలిపితే అదంతా కూడా పులిసిపోతుంది. అయితే చదవమ్మా. మీరు పులిపిండి లేనివారు గనుక మీరు కొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. చాలు. ఇక్కడ మన జీవితాలలో పులిపిండి అనే మాటకు అర్థాన్ని మనం ధ్యానించాం. అనగా కొన్ని విడిచిపెట్టలేనటువంటి స్వభావాలు దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నప్పటికీ కూడా వాటిని పాటించలేనటువంటి మనుషులైనటువంటి వారు. అలాంటివి మన జీవితాల్లో కూడా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనము ఇప్పటికీ మనం అనుకుంటాం, నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, చాలా బాగా జీవిస్తున్నాను, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, నేను చక్కగా దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను, దేవుని మందిరానికి వస్తున్నాను అని మనము చెప్పుకుంటాం. కానీ మనలో మనకు తెలియనటువంటి బలహీనతలు కొన్ని
మన జీవితాల్లో ఉంటే మనం ధర్మశాస్త్ర దేవుని పరిశుద్ధ గ్రంథం ప్రకారముగా కొన్ని చేయలేనటువంటి పనులు, చేయలేని విషయాలు మన జీవితంలో కొన్ని ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటిని ఏం చేయమంటున్నాడంటే దేవుడు ఆ పులిసిన పుండు ముద్దని తీసి పారేయమంటున్నాడు. ఒకవేళ అది తీసుకోకుండా అది మనలోనే ఉంచుకుంటే ఏమవుతుందంట, మనలో ఉండే మంచి లక్షణాలు కూడా పాడైపోయి మలినమైపోయి అంతా కూడా పులిసిన ముద్ద వలె తయారైపోతుంది. అంటే మనము దేవునికి మనుషులకి దేనికి ఉపయోగకరంగా మనము ఉండలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని దగ్గర కనబడినప్పుడు, దేవుని దృష్టిలో కనబడినప్పుడు పులియని ముద్ద ఎలాగైతే ఉంటుందో అలా ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి అమ్మా. ఏమన్నాడంటే గనుక పాతదైన పులిపిండితోనైనను 8వ వచనం, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా, చూడండి పులిపిండి అనేటువంటి మాటకు కొన్ని అర్థాలు చెప్తూ ఉన్నాడు. పాతదైన పులిపిండితోనైనను అనగా దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను, అంటే మనలో ఉండేటువంటి చెడుతనాలని దేవుడు దేనితో పోల్చి చెప్తున్నాడంటే పులిపిండితో, పులిసినటువంటి పిండితో మనల్ని పోల్చి చెప్తూ ఉన్నాడు. అంటే మనలో ఉన్నటువంటి ఆ పులిసినటువంటి పిండి అనేటువంటి చిన్న ముద్ద మన పక్కన ఉన్నటువంటి వారిని పాడు చేస్తుంది, మనలో ఉన్నటువంటి పరిశుద్ధతని కూడా పాడు చేస్తుంది. ఇంకా చదమ్మా. నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింపవలెను. 9, జారులతో సాంగత్యము చేయవద్దని. చూడండి, ఇలాగా జారులైనటువంటి వారితో సహవాసం చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ భూమి మీద మనం చాలా మందితో స్నేహం చేస్తాం. అది అన్యజనులైనటువంటి వారితోని దేవుడిని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా పర్వాలేదు, అవునా కదా? మనకు సంబంధం లేదు. అలాగంటే మనం దేవుడిని నమ్ముకున్న వాళ్ళతోటే తిరగాలి, దేవుడు నమ్ముకున్న వాళ్ళతో మాట్లాడాలి అంటే అవుతుందా? సమాజంలో బ్రతకలేము. కానీ ఇక్కడ అదే అంటున్నాడు, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంచాను కదా. అంటే మరి వ్యభిచారం చేస్తున్నటువంటి మనుషులు ఉన్నారు, అబద్ధంలో ఆడేటువంటి మనుషులు ఉన్నారు, గొడవలు ఎట్టేటువంటి మనుషులు ఉన్నారు, లేని మాటలు పుట్టించేటువంటి మనుషులు ఉన్నారు. వారితోటి స్నేహం చేయొద్దన్నాడు దేవుడు. మనం ఇప్పుడు చేస్తున్నామా చేయట్లేదా? అన్ని జనులైనటువంటి వారు అలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళతో స్నేహం చేస్తున్నాం చేస్తున్నామా చేయట్లేదా? అటు ఊపట్లేదు ఇటు ఊపట్లేదు ఏంటి? చేస్తున్నాం అనుకుందాం. అయితే దేవుడు ఏమన్నాడంటే చెయ్యమని అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఆ మాటలు కంటిన్యూ చేయండి. అయితే జారులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అర్థమైందా? సాంగత్యం చెయ్యొద్దు అనటంలే, చెయ్యొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట, కంటిన్యూ చేయమ్మా. అలాగైతే మీరు లోకములో నుండి, అవును అంతేనే కదా, వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి నా పక్కింటితో మాట్లాడను, వాళ్ళు ఆ దేవుడిని నమ్ముకోలేని కదా మాట్లాడినట్టు అవుతుందా? ఏం చేస్తారు? సమాజం అంతా కలిసి చూడండి రా వీడు మనందరితో మాట్లాడలే, ప్రత్యేకంగా ఉన్నాడు, వీడిని వెళ్ళేసేద్దాం, ఏ అవసరమైనా సరే వీరి దగ్గరికి రావద్దు అంటారు. అదే చేస్తారు. కానీ దేవుడు ఏమన్నాడు, వాళ్ళు ఇలాంటి చెడుతనములు ఉండినప్పటికీ కూడా వారితో మనం స్నేహము చేయొచ్చు. కానీ కిందకు వద్దాం. ఇప్పుడైతే
సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయ్యిన ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. చాలు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు అంటారు? ఇప్పుడు అమ్మా, దేవుడు అన్ని జనులైనటువంటి వారు వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, అన్యాయం చేసినా, నరహత్య చేసినా, లేకపోతే అబద్ధాలు ఆడినా, కుండాలు చెప్పినా, జీవితాలు విడగొట్టినా వారితో సహవాసము చెయ్యండి అంటున్నాడు. కానీ ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిలోనే ఎలాంటి లక్షణాలుంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిలో ఉందా ఇలాంటివి? భర్తను కలిగి ఉండి వేరొక పురుషునితో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు, భార్యను కలిగి ఉండి వేరొక స్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు, నోటితో పచ్చి అబద్ధాలు ఆడేవారు, వారు మాట్లాడకపోయినా ఇగో వీళ్ళు మాట్లాడారు అని లేని మాటలు పుట్టించేటువంటి మనుషులైనటువంటి వారు, దేవునికి తెలియదులే మనుషులకు తెలియదని వారి చెడ్డ ప్రవర్తనంతటిని కూడా కనపరుచుకునేటువంటి మనుషులైనటువంటి వారు చర్చిల్లో లేరా? ఉన్నారా? లేరా? ఉన్నారు. అలాంటి వారితో అస్సలు మాట్లాడద్దు అంటున్నాడు దేవుడు. అలాంటి వారితో అసలు స్నేహం చేయకూడదు. ఇంకా చక్కగా మనం బయట అలాంటి ఉన్నటువంటి వారితో స్నేహం చేయొచ్చు, కానీ దేవుడి నామాన్ని ఎరిగి రక్షణ పొంది యేసుక్రీస్తు దేవుడని అంగీకరించినటువంటి వారిలోనే ఇలాంటి చెడ్డ ప్రవర్తన కలిగి ఉంటే అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, అలాంటి వాళ్ళ ఇంటి దగ్గర బొవ్వ కూడా తినకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఉన్నాయి అలాంటివి మన జీవితాల్లో ఉన్నాయా? ఆ రెండు కేటగిరీలు అర్థమైంది కదా. ఇప్పుడు మనం మంచోళమో బయట ఉన్న వాళ్ళు మంచోళా? దేవుడి దృష్టిలో బయట ఉన్న వాళ్ళే మంచోళ్ళు, మనమే మంచోళ్ళే. మనలో కానీ అలాంటివి ఉంటే అలాంటి వాళ్ళతో మాట్లాడద్దు అన్నాడు దేవుడు. వాళ్ళతోనే మాట్లాడమన్నాడు. మరి మన ప్రవర్తన మార్చుకుంటున్నామా లేదా? మనమే ఒక పులిసినటువంటి పిండి ముద్దలో ఉన్నామేమో, మనమే సమాజాన్ని పాడు చేసేటువంటి మనుషుల్లో ఉన్నావేమో, మనమే సమాజాన్ని పాడు చేసే మనుషుల్లో ఉన్నామేమో. దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పులిసిన ముద్ద ఎక్కడో బయట లేదు, ఎక్కడుంది? మనలోనే ఉంది. అలాంటి వాళ్ళ ఇంటికి ఏం చేయొద్దన్నాడు? వెళ్ళొద్దంటున్నాడు. వెళ్తే ఏమవుతాం? మనము కూడా ఆ పులిసిన ముద్దలో పడి మనము కూడా అంతా కూడా మన ముద్దంతా కూడా పాడైపోతుంది, అనగా సంఘం అంతా కూడా పాడైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి అమ్మా. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? అర్థమవుతుందా? బయట వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు. వాళ్ళతో తీర్పు తీర్చడం నా పని కాదు. వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చుతాడు, కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుడిని చూడండి, ఆ దుర్మార్గుడిని మీలో నుంచి వెలివేయమంటున్నాడు. ఎవరో దుర్మార్గుడు? ఇప్పుడు చెప్పారు కదా, కొన్ని లక్షణాలు చెప్పారు. ఏంటవి? ఒకసారి చదువుదాం. జారుడు, లోబి, విగ్రహారాధికుడు, తిట్టుబోతు, తాగుబోతు, దోచుకునేవాడు. చూసారా? ఇవన్నీ ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయి మనలో? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. తిట్టుబోతులు ఉంటారు, తిడుతూ ఉంటారు, నోరిప్పితే బూతులే వస్తాయి. అలాంటి వారితో దేవుడు అంటున్నాడు అసలు స్నేహమే చేయకూడదంట. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేయకూడదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమే ఒక పులిసినటువంటి ముద్ద వలె ఉన్నామేమో. ఉంటే నీ ఇంటికి ఎవరు రారు? సంఘములో ఉన్నవారు ఎవరు కూడా నీ ఇంటిలో అడుగు పెట్టరు. ఎందుకని?
ఒకవేళ పెడితే ఏమవుతావు? ఆ చిన్న ముద్ద మిగిలిన అంతటి దానిని కూడా పాడు చేసేస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకొక లేఖనంలో నుంచి చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 1వ వచనం చదువుదాం మొదటిగా. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనినట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తమ శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని చూడండి. గుంపులు గుంపులుగా ఉన్నారంట జనులు. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనినట్లు వేల కొలది జనులు కూడుకున్నప్పుడు, మనము జనసంద్రంగా జనాల్ని కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు వారు దేవుని సువార్త ప్రకటించేటప్పుడు కూడా జనులైనటువంటి వారు ఎలాగొచ్చారంటే వేల కొలది తండోపతండాలుగా కొన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఏసీ మాటలు వినడానికి వచ్చేవారంట. వచ్చినప్పుడు ఆ యొక్క మాటలు వినడానికి వచ్చినటువంటి వారు ఎలా ఉన్నారయ్యా అంటే, ఒకరి మీద ఒకరు ఎక్కి తొక్కేసుకున్నట్లుగా, తొక్కి చచ్చిపోయే స్థితిలో ఉండేటట్లుగా అలాంటి పరిస్థితి వచ్చిందంట. జనాలు అంతా ఎక్కువ మంది వచ్చేసారంట. రాగానే యేసుక్రీస్తు వారు అప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా బోధించగలం? ముందు చక్కగా కూర్చోండి అని చెప్పాలి, అవునా కదా? కానీ యేసుక్రీస్తు వారు వాటికంటే విలువైనటువంటి మాట చెప్తున్నారు. ఏ మాట తెలుసా? అంతమంది వచ్చి ఒకరినొకరు తొక్కుకొని ఒకవేళ ఏవైనా ప్రమాదాలు జరిగిపోతాయేమో అనే స్థితి వచ్చినప్పటికీ కూడా వారి గురించి ఏం మాట్లాడలే. యేసయ్య శిష్యులు పిలుస్తూ ఉన్నాడంట. అక్కడి నుంచి అందులో ఉన్నటువంటి వారిలో నుంచి శిష్యులు పిలుస్తూ ఉన్నాడంట. చూడండి, అంతలో ఒకరినొకడు తొక్కుకొనినట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఎట్లని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ఏం చేస్తాడు? ఒకళ్ళు బోధించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మొదట చక్కగా వచ్చినటువంటి వారిని బాగా కూర్చోబెట్టడమో బాగా నిల్చోబెట్టడమో చేసి బోధించాలి. కానీ యేసయ్య ముందు చేస్తున్నటువంటి పని ఏంటంటే వాటికంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది. తన శిష్యులైనటువంటి వారు పులిసినటువంటి ఆ పిండి ముద్దలో పడిపోతారేమో అనేటువంటి భయం ఉంది. వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ఇశ్రాయేలీయుల ప్రజలు, ఇలాగనే చాలామంది గ్రూపులైనటువంటి వారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారి బోధ వినకముందే ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులైనటువంటి వారు బోధను విని వీరు చెడిపోతారేమో అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు ముందు వారిని అంతటిని కూడా ఏమీ కలపకుండా ముందు వారి శిష్యుల్ని పిలిచి ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏ మాట? ఎందుకో చదవమా. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ విషయాలని? పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి, సద్దూకయ్యుల గురించి చెప్తూ ఉన్నాడు. ఇదిగో వారు పులిసినటువంటి ముద్దలంటూ వారు, పరిసయ్యులు వేషధారణ కలిగినటువంటి మనుషులైనటువంటి వారు. కాబట్టి వారితో నీవు జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పులిసినటువంటి ముద్ద అంతటినీ పాడు చేసేస్తుంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని ప్రత్యేకంగా శిష్యులు పిలిచి ముందు చెప్తూ ఉన్నాడు. తర్వాత బోధ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడమ్మా వారి గురించి? మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, తెలియపరచబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనులు వెలుగులో వినబడును. చూడండి, ఇది ఈ పరిసయ్యులు అనేటువంటి వారి యొక్క ప్రవర్తన. ఆ ప్రవర్తనల గురించే శిష్యులతో ఇలా చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీరు చెడ్డ ప్రవర్తన అంటే పులిసినటువంటి పిండి వీరుడు కూడా శిష్యులను కూడా పాడు చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూడండి, పరిశుద్ధ గ్రంథంలోని మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనము. 8:15.
మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. ఆయన చూచుకొనడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి. చూడండి, యేసుక్రీస్తు వారు పులిసిన పిండిని గురించి చాలా గ్రంథాలలో, సువార్తలలో ప్రత్యేకంగా రాస్తూ ఉన్నాడు. పులిసిన పిండి, పులిసిన పిండి, పులిసిన పిండి, పులిసిన పిండి అని. చూడండి, ఇదనన్నా మనము కూడా పులిసిన పిండి వలె ఉన్నామేమో, లేకపోతే పులిసిన పిండి దగ్గరికే మనం వెళ్తూ ఉన్నామేమో. ఒకసారి మనం పరిశీలించుకుందాం. పులిసిన పిండి వంటి మనుషులైనటువంటి వారు వారి దగ్గరికి వెళ్తే వారు మనల్ని కూడా ఏం చేస్తారు? అలాగే చేస్తారు. ఒకవేళ నీవే పులిసిన ముద్ద వలె ఉన్నావేమో, దాంతోపాటు నీలో మంచి క్రియలు కూడా ఉన్నాయి. కానీ ఆ మంచి క్రియలు దీవెనకరంగా, అది ఆశీర్వాదకరంగా మరల్చబడక ముందే నీలో ఉండేటువంటి ఆ పులిసినటువంటి చిన్న ముద్ద నీలో ఉన్నటువంటి అభిషేకాన్ని, నీలో ఉన్నటువంటి పరిశుద్ధతను, నీలో ఉన్నటువంటి మంచి లక్షణాలను కూడా అది పాడు చేసేస్తుంది. అందుకోసమే మనలో ఉన్నటువంటి పులిసినటువంటి ముద్దను మనం తీసేసుకోవాలి. ఒకవేళ పులిసినటువంటి ముద్దలాంటి పరిసయ్యులు లాంటి వాళ్ళు, సద్దుకాయలు లాంటి వాళ్ళు, శాస్త్రులు లాంటి వారు ఉన్నట్లయితే వారితో మనం కొంచెం జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మార్కు సువార్తలో అంటున్నాడు, ఆయన చూచుకొనడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి. ఇక్కడ ఇంకొక వ్యక్తిని గురించి చెప్తున్నారు. మనం ఇందాక అంతా కూడా పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు ఈ గుంపుల గురించి చూసాం. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక వ్యక్తి గురించి అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే హేరోదు పులిసినటువంటి పిండి. ఆయనకి కూడా ఇదే పేరు పెట్టాడంట. హేరోదు అనేటువంటి వారు ఎవరు? రాజు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు హేరోదు రాజు. హేరోదు రాజుకు కూడా యేసుక్రీస్తు వారు పెట్టినటువంటి పేరు పులిసిన పిండే. మరి అంతమంది శాస్త్రులకి పెట్టాడు, పరిసయ్యులకి పెట్టాడు, సద్దుకాయలకి పెట్టాడు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకే పెట్టాడు. మరి నీకు పెట్టుండడా? ఒకవేళ మనలోనే అలాంటి లక్షణాలు ఉంటే, ఇందాక చదువుకున్నాం కదా కొన్ని లక్షణాలు, అలాంటి అవే కావు, దేవునికి అవిధేయకరమైన ఏవైనా ఉంటే అప్పుడు దేవుడు నిన్ను కూడా ఏమని పిలుస్తాడు? నీ పేరు పెట్టుకొని పిలుచుకోండి ఒకసారి. యెహోవా అని పిలండి, మీ పేరు పెట్టుకొని. అలాగే ఒకవేళ మీలో పులిసినటువంటి పిండి ఉంటే అప్పుడు ఏమని పిలుస్తారు? పులిసినటువంటి ముద్ద అని నిన్ను పిలుస్తాడు యేసుక్రీస్తు వారు. పులిసిన ముద్ద అని పిలుస్తాడు. అలా పిలిపించుకోవడం ఇష్టమా? దేవుడు ఎంత జాగ్రత్త పడుతున్నాడు తెలుసా ఆ విషయంలో. శిష్యుల దగ్గర మీరు గమనించారు లేదో, వాళ్ళు ఎక్కడ శిష్యులైనటువంటి వారిని మార్చేస్తారేమో అనే భయంతో వెంటనే అక్కడ బోధించకుండా, అక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో చూడకుండా వాళ్ళు పిలిచి వారు చెప్తూ ఉన్నాడు. మరి ఎంత జాగ్రత్త పడుతున్నాడో పులిసిన ముద్ద గురించి. మరి ఒకవేళ మనమే అలాంటి పులిసినటువంటి ముద్ద వలె ఉన్నామేమో, లేకపోతే మనమే తెలియనటువంటి వారిని గుడ్డిగా నమ్మి ఆ పులిసినటువంటి ముద్ద దగ్గరికి వెళ్ళి ఎంత చక్కగా ఉందో, ఎంత మంచి వాళ్ళో అని అనుకుంటూ ఉన్నామేమో. ఇక్కడ పులిసిన ముద్ద అనేటువంటి ఇశ్రాయేలు ప్రజల సంతతి వారిలో ఉన్నటువంటి వారిలోనికి కొంతమంది పేర్లు పెట్టాడు. పరిసయ్యులకి పెట్టాడు, శాస్త్రులకు పెడుతున్నాడు, సద్దుకాయలకు పెడుతూ ఉన్నాడు, చివరికి రాజుకు కూడా పెట్టాడు. ఏమంటున్నాడంటే చూడండి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని వారిని హెచ్చరించాడు. జాగ్రత్త అంటే ఊరకని చెప్పరు ఎప్పుడు కూడా. వెళ్తున్నప్పుడు జాగ్రత్త, అక్కడ ప్రమాదం జరుగుతాయి, బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని జాగ్రత్త ఊరకని చెప్పరు. ఎందుకు నిన్నటి దినాన్న నేను నా భార్య ఊరిలో కాకినాడ అనే ప్రాంతానికి, ఆ కాకినాడ దగ్గర లైట్ హౌస్ అనేటువంటి ప్రదేశం ఉంటుంది.
ఆ ప్రదేశంలో నాకు చిన్నత్త అవుతారు, చిన్న మామయ్య. ఆమె ఇంటి దగ్గర ఉంది. ఆయన ఏమంచో పాలు ప్యాకెట్ గుడ్లు తేడానికి బయటకు వచ్చాడు. అంటే ఉదాహరణకి ఇక్కడ మా ఇల్లు ఉంది కదా, ఇక్కడ నుంచి కమిటీ హాల్ ఎలా ఉంటుంది? కమిటీ హాల్ మనకి ఇది కొండ ప్రాంతం కాబట్టి ఆ ఇల్లు నడిచి జల్లం ఉంటుంది. వాళ్ళకని రోడ్డు ప్లేస్ అంతా కూడా రోడ్డు పక్కనే, అటు సైడ్ అంతా కొండలే ఉండవు. అక్కడి నుంచి బండి మీద వెళ్ళాడు. అక్కడ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మనకి అక్కడ రోడ్లు ఎలా కనబడుతుంది, కిందన ఒక రోడ్డు, ఆ పక్కన రోడ్డు, అలాగా అదంతా ప్లెయిన్ రోడ్డు అన్నమాట. ఇక్కడ ఇల్లు ఉంటే అక్కడ రోడ్డు ఉంది, అక్కడ రోడ్డు ఉంటుంది, అక్కడ రోడ్డు ఉంటుంది. అప్పుడే కొత్తగా మధ్యలో రోడ్డు వేసారంట. ఆ గుడ్లు పాలు ప్యాకెట్ పట్టుకొని బండి మీద వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్కూల్ బస్సు వచ్చి సడన్గా గుద్దేసేటప్పటికి అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఆ బస్సు ఆయన్ని గుద్దగానే ఒక 14 అడుగుల దూరంలోనికి ఎగిరి పడి ఆ రాయి మీద తలకై పడి బ్లడ్ అంతా కూడా చింపి, ఇంకా లుంగితోనే వెళ్ళాడు. లుంగి కట్టుకొని బండి మీద గుడ్లు పాలు తెచ్చేద్దాం, మా యొక్క మరదలు వస్తుంది అని వెళ్ళాడు షాప్కి. వెళ్ళి వచ్చేటప్పటికల్లా వచ్చేస్తారు కదా అని భార్య ఎదురు చూస్తూ ఉంది. అయితే వాళ్ళ మరదలు కూడా అప్పుడే వచ్చిందంట. ఆ ప్రమాదం చూసిందంట, కళ్ళ ముందే చూసి ఆవిడకి ఫోన్ చేస్తుందంట. ఫోన్ చేస్తూ ఉంటే ఆవిడ ఏం చేస్తుందంట, భార్య ఈ భర్తకు ఫోన్ చేస్తుందంట, ఇగో మీ మరదలు వచ్చింది తీసుకురావడానికి వెళ్ళు అని చెప్పడానికి. ఆయన ఏమైపోయారు, అప్పటికే చనిపోయారు. చూడండి, ప్రమాదం అనేది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది తెలియదు. పాలు ప్యాకెట్ గుడ్లకి వెళ్ళారు, ఇంకా వెళ్ళేటప్పటికి ఆ బండితో అవి అలాగే ఉన్నాయి. ఆ కొత్త రోడ్డు మీద ఆ బండిని ఆ చివరి భాగంలో గుద్దగానే వెళ్ళి ఆమె దూరంలో పడిపోయారు. హెచ్చరిక అనేది ఊరకనే దేవుడు చెప్పడు. హెచ్చరిక అనేది ఊరకనే చెప్పడు. ఎదుగు నిన్ను హెచ్చరిస్తున్నాను అని ఎందుకు చెప్తాడంటే, మీరు ప్రమాదంలో ఉన్నారు, ఉండబోతున్నారు అనడానికి సూచనగానే హెచ్చరిక ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఈ పులిసినటువంటి పిండిని గురించి, పులిసినటువంటి ముద్దను గురించి ఎందుకు హెచ్చరిస్తున్నారయ్యా అంటే, వాటి వలన మన ఆత్మీయమైనటువంటి జీవితము పాడైపోతుంది. ఇక్కడ హేరోదుని గురించి కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఏమంటారంటే, హేరోదు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చరించాడు. అంటే మనము కూడా మనము పులిసినటువంటి పిండి స్వభావం కలిగినటువంటి మనుషులైనటువంటి వారితో ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది, అంత మంచిది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అది మనలోనికి రానంతసేపే, అది వచ్చిందంటే ఏమవుతుంది, మనము కూడా వారిలాగే తయారవుతాం, మనము వారిలాగే తయారవుతాం. దేవునికి స్తోత్రం. కొంతమంది మనుషులు తల్లిదండ్రులైనటువంటి వారు చెప్తారు, ఇదిగో పలానా వాడితో స్నేహం చేయొద్దురా, వాడు మంచివాడు కాదు, పలానా పిల్లతో నువ్వు తిరగొద్దు, ఆమె మంచిది కాదు, ఆమె బుద్ధులు మంచివి కాదు, ఆమె ప్రవర్తన మంచిది కాదు అని చెప్తారు. ఎందుకు చెప్తారు? మనం అనుకుంటాం ఈవిడన్నీ కూడా అలాంటివి చెప్తారు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడదు, అంత మంచి వాళ్ళు అంటాం మనం. దేవుడు కూడా మనల్ని హెచ్చరించినప్పుడు మనము కూడా చాలా లైట్ తీసుకుంటాం. దేవుడు నామాన్ని ఎరిగినటువంటి వారిలో ఎలాంటి స్వభావాలు ఉండినట్లయితే వారితో మాట్లాడకూడదు, వారితో భోజనం కూడా చేయకూడదు అంటున్నాడు. మరి అలాంటి స్వభావము ఈ పరిసయ్యుల్లో, సద్దుకాయల్లో ఉంది. చివరికి హేరోదు అనేటువంటి వానిలో కూడా ఉందంట. చూడండి, వాని గురించి ఏం రాయబడిందంటే, ముగిస్తాను ఈ మాట చెప్పి చూద్దామా. మత్తయి సువార్త 14వ అధ్యాయము
మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చి సమాచారము విని అతడు బాప్తిసమిచ్చి యోహాను అతడు మృతుల్లో నుండి లేచిన్నాడు, అందువలన అద్భుతములు అతని యందు జరుగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఎలయనగా నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా. చాలు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఆ దేశంలో ఉన్నటువంటి మనుషులు ఏమనుకునేవారంటే, ఈయన యోహాను అనుకునేవాడు. యోహాను అప్పటికే చనిపోయాడు, యోహాను యొక్క ఆత్మ ఈయనలోకి వచ్చేసింది, అందుకోసమే ఈయన అద్భుతాలు చేసేస్తూ ఉన్నాడు, సూచక క్రియలు చేసేస్తూ ఉన్నాడు, మహత్కార్యాలు చేసేస్తూ ఉన్నాడు అని ఆ దేశంలో అంతా కూడా ఒక పుకారు అయిపోయేటప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి కూడా వాళ్ళందరూ కూడా అలాగే అనుకున్నారు. అయితే ఈ హేరోదు అనేటువంటి ఈయన దగ్గర కూడా ఈ వార్త వెళ్ళింది, యేసుక్రీస్తు వారు అనేటువంటి వారు అద్భుతాలు చేస్తారంట, గొప్ప కార్యాలు చేస్తారంటని తెలుసుకున్నారు. అయితే ఈ హేరోదు యొక్క చరిత్ర ఏమిటంటే తన అన్నయ్య చనిపోయిన తర్వాత తన అన్నయ్య భార్యను ఆయన పెళ్లి చేసుకున్నాడంట. అర్థమవుతుందా? అన్నయ్య భార్యను పెళ్లి చేసుకున్నాడంట. అన్నయ్య భార్య ఏమవుతుంది? తల్లితో సమానం, తల్లి తర్వాత ఆమె తల్లి. అయితే ఈయన పెళ్లి చేసుకుని ఆమెతో సంసారం చేస్తూ రాజుగా చలామణి అవుతూ ఉన్నాడు. అప్పుడు యోహాను గారు వచ్చన్నారు, ఇదిగో మీరు చేస్తుంది చాలా తప్పు, నీ అన్న భార్యతో నీవు ఉంటున్నావు కాబట్టి ఇది చాలా తప్పు అని యోహాను గారు ఖండితముగానే హెచ్చరించారు. అయితే ఈయన యొక్క స్వభావం ఎలాంటిదయ్యా అంటే, రాజు యొక్క స్వభావము ఎంతమంది ఏమనుకున్నా సరే పర్వాలేదు, ఎంతమంది ఏమనుకున్నా పర్వాలేదు, నేను బాగున్నాను, నేను రాజుని, నేను బాగా పరిపాలిస్తున్నాను అనుకుంటూ ఉన్నాడు. పులిసిన పిండి స్వభావం ఎలా ఉంటుందంటే, నువ్వు తప్పు చేస్తున్నావు అని దేవుడు నిన్ను హెచ్చరించినప్పటికీ కూడా నీ స్వభావము మార్చుకో, నేను బాగానే ఉన్నానే అని నీకు నీవే సమర్థించుకుంటావు. దేవునికి స్తోత్రం. నీకు నీవే సమర్థించుకుంటావు. ఇక్కడ వారిని గురించి అదే రాయబడింది చూడండి. ఏలయనగా నీ పొరుగువాడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తం యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించిండెను. అతన్ని చంపకోరిన గాని జనసమూహం అతన్ని ప్రవక్తని ఎంచినందున, చూడండి, రాజుగా బయటికి ఎంత చక్కగా కనబడుతూ ఉన్నాడు, కానీ లోపల అతని ప్రవర్తన ఏంటి? చూడు, నేను ఉంచుకున్నటువంటి భార్యను గురించి, నా భార్య కానీ ఆమెతో నేను ఉంటున్నటువంటి దాన్ని బట్టి నన్ను అందరి ముందు కూడా ఈయన పరువు తీసేశాడు కాబట్టి వీడిని ఉంచకూడదు, చంపేయాలి అనేటువంటి దుర్బుద్ధితో ఉన్నటువంటి మనుష్యుడు. చూసారా, పులిసినటువంటి పిండి ఎలా కనబడుతుంది బయటికి? హేరోదు రాజు ఎంత గొప్పోడు, కానీ లోపల ఎలా ఉంది? తనను ఒక్క మాట అనినందుకు, నువ్వు నీ జీవితం ఎలాంటిది అని చెప్పినందుకు అతని బుద్ధి ఎలా ఉంది అంటే, అలా చెప్పేవాడిని చంపేయాలనుకున్నాడు, అలా చెప్పే వ్యక్తిని చంపేద్దాం అనుకున్నాడు. చూడండి, పులిసినటువంటి పిండి యొక్క స్వభావం అలా ఉంటుంది. ఈరోజున మన స్వభావం కూడా అలా ఉందేమో. నీ తప్పును గురించి దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, అయ్యా ఈ తప్పు అని నీకు హెచ్చరించినప్పుడు నీకు కూడా నిన్ను నువ్వు సమర్థించుకొని, నేను అలా అనలేదు కదా, నేను అలా చెప్పలేదు కదా, ఇలా అనలేదు కదా, నేను అలా ఉండను కదా, నేను ఇలాంటి వ్యక్తిని కదా, పరిశుద్ధుని కదా అని నీకు నీవే చెప్పుకోకూడదు, నీకు నువ్వు అనుకోకూడదు, అలా అనుకోకూడదు.
పులిసినటువంటి పిండి యొక్క స్వభావం ఇలానే ఉంటుందంట. అందుకే ఏ రోజు అనేటువంటి పులిసిన ముద్ద గురించి కూడా జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకన్నాడంటే అంత లోపల స్వభావం అంతా కూడా ద్వేషముతో, కుళ్ళుతో, అసూయతో, భేదముతో, మత్తతుతో, పాపములతో అన్నిటితో నిండిపోయి ఉంటుంది. బయటికి మాత్రము నా అంత మంచివారు ఎవ్వరూ లేరు అన్నట్టుగా కనబడుతుంది. ఈ రోజున నువ్వు కూడా అలా కనబడుతున్నావేమో. దేవుని మందిరానికి వచ్చి నాలంటే మంచివారు ఎవరు లేరు అన్నట్టుగా ఉంటూ ఉన్నా కానీ నీ లోపల జీవితము పులిసినటువంటి పిండి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, నీ స్వభావము బయటపడిందంటే నీతో సంఘములు ఉన్నవారు ఎవరు కూడా మాట్లాడొద్దు అంటున్నాడు. మాట్లాడొద్దు. వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచినా నువ్వు వెళ్ళొద్దు అంటూ ఉన్నాడు. అంటే దేవుడు అంత కఠినముగా ఎందుకు చెప్తాడు? సంఘములు ఉన్న వారిని సహోదరుల ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు ఆయన. మరి అలాంటిది సంఘములో ఉంటూ దేవుని రక్తం ద్వారా కలగబడుతూ యేసుక్రీస్తు యొక్క శరీరములోని రక్తములోని పాలివారుగా ఉంటూ కూడా నీలో అలాంటి జీవితము, చెడ్డ స్వభావము నీలో ఉన్నట్లయితే అది మిగిలిన వారిని కూడా పాడు చేసేదిగా ఉంటుంది. కాబట్టి అసలు వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వలా ఉన్నవేమో, లేకపోతే అలా పాడు చేసేటువంటి పిండి స్వభావం కలిగినటువంటి వారు ఒకవేళ ఉన్నట్లయితే వారికి దూరంగా ఉంటే చాలా మంచిది. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం చదివి ముగించేద్దాం. చదమ్మా. హేరోదు ఆమె నిమిత్తం యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. చూసారా, యోహాన్ అనే వ్యక్తి తప్పు చేయలేదు అసలు. కానీ ఏం చేశారు? అతని అధికారం ఉంది, అతను చేస్తున్నంతా కూడా న్యాయం అంటారు. ప్రజలు న్యాయం అంటారు, అక్కడ ఉన్న సైన్యాధిపతులు న్యాయం అంటారు. చెరసాలలో బంధించారు, ఇది తప్పు అని ఎవరు కూడా అడగలేదు. ఎందుకంటే పులిసినటువంటి పిండి యొక్క స్వభావము బయటికి బాగా కనబడుతుంది. కానీ అందులోని కానీ ఎవరైనా పడితే ఇంకేమంటున్నాడు చదవమ్మా. అతను చంపగోరిని కానీ జనసమూహము అతన్ని ప్రవక్తని ఎంచుకున్నందున చూడండి, అతన్ని బంధించడమే కాకుండా చివరికి ఏం చేయాలనుకున్నాడంటే చంపేయాలనేసుకున్నాడంట. చూడండి, పులిపిండి స్వభావం కలిగినటువంటి వారిలో ఎన్ని చెడ్డ ఆలోచనలు వస్తాయో. నీ మీద కానీ ఒక మాట కానీ అంటే ఏం చేయాలనే ఆలోచన వచ్చే, చంపేయాలనే ఆలోచనలు కూడా నీలోనికి వచ్చాయి. అంటే నీ తప్పుని గురించి చెప్పే వ్యక్తి ఎవరు కూడా ఉండకూడదు. ఎప్పుడైనా దేవుడు నీ తప్పుని గురించి నీకు చూపించినప్పుడు, హెచ్చరించినప్పుడు, అయ్యో నేను ఇలా జీవించకూడదే, అయ్యో నేను ఇలా బ్రతకూడదే, దేవుడే నాతో ఇలాగే కదా మాట్లాడాడు, నా జీవితాన్ని నాకే కదా చూపించాడు, నేను ఈ రోజు నుంచి విడిచిపెట్టేతానే అని మన మనస్సాక్షికి మనం మాట్లాడుకోవాలి తప్ప నా గురించి మనిషి ఎలా అన్నాడు, నా గురించి మనిషి ఎలా అన్నాడు. నువ్వు చేస్తున్నది అదే కదా. నువ్వు చేస్తున్న దాని గురించి దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు చేస్తున్న దాని గురించి హేరోదుతోనే యోహాను మాట్లాడాడు. ఇదిగో నువ్వు చేస్తున్న తప్పయ్యా, నీ భార్య కాని దాంతో నువ్వు సంసారం చేస్తావు, నా తప్పది అని చెప్పాడు. అది ఆ మాటకి పౌరుషం వచ్చి, రోషం వచ్చి జైల్లో వేసేసి చంపించేద్దాం అనుకున్నాడు. కానీ ఎవరికి అక్కడ ఉన్న సమాజానికి భయపడిపోయాడు. ఎందుకంటే యోహాన్ అనేటువంటి వ్యక్తి ఎవరు? ప్రవక్తలకి అప్పట్లో చాలా గౌరవము, విలువ. అలాంటి వ్యక్తి జోలికి ఎవరు కూడా వెళ్ళేవారు కాదు, సాహసించేవారు కాదు. అందుకోసం ఏ రోజు కూడా చంపకుండా భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈయన ప్రజలకు భయపడకుండా ఉండుంటే అప్పటికే యోహాన్ని చంపేస్తాడు. అంటే చూడండి, పులిపిండి యొక్క స్వభావము మరణాన్ని, చావును ఆ మనిషి యొక్క చావును కూడా చూడాలి అనుకునేటువంటి ప్రేరేపణలు కలుగజేస్తాయంట.
మరి అలాంటి వారితో మనము ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చదవమ్మా, చదవండి అమ్మా, చదవండి, కంటిన్యూ చేయండి. కానీ ప్రవక్తని ఎంచినందున వారికి భయపడరి. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచను గనుక ఆమె ఏమి అడిగినో అతడు ఇచ్చేదనని వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసమిచ్చి యోహాను తలను అక్కడ పల్లెములో చాలు. ఆ మాట అన్నందుకంట ఆ యోహాను ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో తన వదిన్ని అన్నందుకంట ఎవరెవరు కోపం వచ్చిందంట? వాళ్ళు చేస్తున్నదే తప్పుడు పని, ఇద్దరు చేస్తున్నది ఏం పని? తప్పుడు పని, అవునా కదా? తప్పుడు పని. మరి తప్పుడు పని చేస్తున్నప్పుడు అయ్యో నేను ఇలా చేయకూడదే అని పశ్చాత్తాపడాలి. కానీ ఆ స్త్రీ కూడా ఎలాంటిది అంటే వీటిని ఏదో విధంగా చంపేయాలి, ఈ యోహాన్ అనేటువంటి వాడిని చంపాలనుకుంది. అవకాశం చూసుకుంది. ఒకరోజంట పుట్టినరోజుకి, తన కుమార్తె పుట్టినరోజుకి బాగా నాట్యం ఆడితే ఏం కావాలని అడిగాడంట రాజు. తల్లి దగ్గరికి వెళ్ళి అడిగిందంటే ఏం కావాలమ్మా అని రాజు అడుగుతున్నారు. తండ్రి అంటే అమ్మ అంటుంది, తండ్రి చెప్తుంది ఆ చిన్న పాపకి, ఇదిగో నన్ను అవమానపరిచాడు కదా, నన్ను నిందించాడు కదా, ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పాడు కదా, వాడి తలకాయ కావాలి అని అడగమన్నదంట తల్లి. ఈ హేరోదు అనేటువంటి వాడే పులిసిన పిండితో ఇంకొక స్త్రీ ఉందంటే వాళ్ళేమై ఉంటారు? ఆరు పులిసిన పిండే. అమ్మ అర్థమవుతుందా? ఇందాక మొదటి నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే చిన్న ముద్దతో ఏదైనా కలిస్తే ఏమవుతుంది? అది పులిసిపోతుంది. ఈ హేరోదు అనేటువంటి పులిసిన పిండితోటి తన శిష్యుల దగ్గర చాలా హెచ్చరికలు చేసినప్పుడు అదే హేరోదు అనేటువంటి రాజుతో తన వదిన ఆమెతో ఉంటే ఆమె కూడా ఏమైనట్టు? ఆమె పులిసిన పిండే. ఆమెలో నుంచి కూడా ఇలాంటి ఆలోచనలే వస్తాయి, ఇలాంటి చెడ్డ తలంపులే వస్తాయి, చెడ్డ ఉద్దేశాలే వస్తాయి. ఇలాగ ఇదిగో ఇది తప్పయ్యా అని చెప్పి వెళ్ళిపోయినటువంటి ఆయన మీద కక్ష పెట్టుకుని రోజులు గడిచే కొలది ఎప్పుడు అవకాశం దొరుకుతుందా యోహాన్ని చంపిద్దామని అవకాశం కొరకు ఎదురు చూసింది. ఈరోజున దేవుడు నీతో కూడా ఈ విషయంతో మాట్లాడుతున్నాడు. పులిసిన పిండి వంటి స్వభావంలో నీలో ఉండకూడదు. పులిసిన పిండి వంటి స్వభావం నీలో ఉండకూడదు. అది నిన్ను, నీ జీవితాన్ని, నీతో ఉన్నవారిని, నీ కుటుంబాన్ని అంతటినీ నాశనం చేస్తుంది. ఒకవేళ నీలో ఉన్నట్లయితే ఆ పులిసిన ముద్దను నువ్వు తీసి పారాయి. అప్పుడు నీవు పరిశుద్ధమైన ముద్దగా అప్పుడు నీవు ఉంటావు. ఆమేన్.